హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు మురకశిర కార్తి స్పెషల్గా ఇక మేము చేపలు తెచ్చుకోవడానికి అయితే ఇక మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక చూడండి, ఇక మేము రాగానే అన్న అయితే ఇక చేపలు అయితే ఎన్ని కేజీస్ కావాలని 2 కేజీస్ కావాలని చెప్పేసరికి ఇక 2 కేజీస్ అయితే జోకుతుండు. చూడండి, ఈరోజు మురకశిర కార్తి స్పెషల్గా అన్న అయితే 100కి కేజీ అయితే ఇస్తున్నాడు. మేమైతే 2 కేజీస్ తీసుకున్నాము. చూడండి చేపలు. ఇక ఈరోజు ముఖశేఖర్ స్పెషల్గా అయ్యేసరికి 100 కేజీ ఆఫర్ పెట్టేసరికి ఫుల్ మంది అయితే వచ్చిర్రు. ఇక అక్క చూడండి, ఇక ఫాస్ట్గా అయితే ఇక మొత్తం క్లీన్ చేస్తుంది. మరి మురకశిర కార్తి స్పెషల్గా మీరేం తెచ్చుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఫిష్ అయితే చాలా ఇష్టము. చూడండి, ఓ పక్క అక్క అయితే ఇక పైన మొత్తం అయితే క్లీన్ చేస్తుంది. ఇక అన్న అయితే ఒదికైతే అట్నైతే క్లీన్గా కడుగుతుండు. చూడండి, అన్న కడుగుతుంటే ఆ ఎయిర్ బబుల్స్ వీటితోటే చేప నీళ్ళ పైన తేలుతుందంట. ఓ పక్క మాకు అన్ని క్లీన్ చేస్తుంటేనే ఓ పక్క ఇతర వాళ్ళకైతే ఫాస్ట్గా అయితే ఇచ్చేస్తారు. ఇక ఇద్దరు అయితే చూడరు, ఓ దిక్కు అక్క క్లీన్ చేస్తుంది, ఓ దిక్కు అన్న అయితే మొత్తం కడి లోపల ఫిష్ ముక్కలు అయితే కట్ చేసి ఇస్తుండు. ఈ తినడం ఒక ఎత్తు అయితే వీటిని క్లీన్ చేయడం అయితే ఒక ఎత్తు చూడురి. మరి మీలో ఎంతమందికి ఫిష్ కడగడం వచ్చా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్న ఉన్నప్పుడు అయితే ఇక నాన్న వాళ్ళు మురకశిర కార్తి స్పెషల్గా ఇక వాగులు ఇట్లా వస్తాయి, చెర్లకి ఇట్లా చేపలు వేసినాయి అని చెప్పేసి అందరు కలిసి అన్నయ్య వాళ్ళందరూ కలిసి వెళ్ళి మంచిగా ఒలలు తీసుకొని పోయి చేపలు పట్టుకొని వచ్చేది. ఇక ఇప్పుడైతే ఇక వేరే వాళ్ళు దాన్ని చేపల చెరువుల్ని వాళ్ళు పిల్లలు వేసుకొని కిరాయికి ఇచ్చి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక దానికోసమని మా వాళ్ళు అయితే చిన్న ఒల కూడా కొని పెట్టుకున్నారు. ఇక ఇప్పుడైతే ఇక పనిలో పడి ఇప్పుడైతే ఇక్కడ చేపలు అమ్మితే అక్కడనే తీస్తున్నారు. ఇక మా ఊర్లో పక్కన చెరువు ఉంటుంది, అందులో చేపలు ఫుల్ చేపలు ఉంటాయి. అందులో మా వాళ్ళు అయితే ప్రతి ఇయర్ అయితే తెస్తారు. చూడండి, ఓ పక్క అక్క అయితే తొందర క్లీన్ చేస్తుంది. ఇక అన్న చూడుర్రి, ఆ చేప తలకాయలు చూడ తీసేస్తుండు. ఇక కొందరైతే ఆ తలకాయలు కూడా తింటారు, బట్ మాకైతే ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇక తలకాయలు అయితే తీసేపించినాం. మరి మీరు కూడా చేప తలకాయలు తింటారా? చిన్నప్పుడు అయితే చెరువు దగ్గర చేపలు పట్టని పోయినప్పుడు అక్కడైతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే కొన్ని చేపలు అయితే బతికి కూడా ఉండేటి, వాటితో అయితే ఇట్లా పట్టుకోగానే ఎగిరిపోయేటి. అసలు చాలా బాగా ఆడుకునే వాళ్ళం చేపలతోటి. మరి మీలో ఎంతమందికి చేపలు పట్టి అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మురకశిర కార్తి స్పెషల్గా మేమైతే చేపలు అయితే ఇచ్చుకున్నాము. ప్రతి ఒక్క రైతన్నకి సకాలంలో వర్షాలు పడి మంచిగా అది పంట వండి మంచి అధిక దిగుబడి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మురకశిర కార్తి స్పెషల్గా మీరేం తెచ్చుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.